ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్, భీమరావ్ అంబేద్కర్ గారిది 69th బర్త్డే అనమాట. అంటే ఆయన 1956 6th డిసెంబర్లో చనిపోయారు. అండ్ మనకు తెలిసిందే అంబేద్కర్ గారు పుట్టినది వచ్చేసి April 14th అనమాట. అండ్ అంబేద్కర్ గారు ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయడం అది మర్చిపోమాకండి. అండ్ అంబేద్కర్ గారు మనకు తెలిసిందే పేదలపాటి వరం అని చెప్పుకోవచ్చు. అండ్ అట్నుంచి వచ్చేసి కొన్ని బ్యాక్వర్డ్ క్యాషెస్ ఏమైతే ఉన్నాయో వాటికి సపోర్ట్గా కాన్స్టిట్యూషన్స్లో రూల్స్ కూడా రాశారు. సో వాళ్ళు చేసిన మేలు బ్యాక్వర్డ్ క్యాషెస్ అయితే ఇప్పటికి మర్చిపోరనమాట. అలాంటి గ్రేట్ రూల్స్ అయితే పెట్టారు. అండ్ ఆయన అనుభవించిన బాధలన్నీ ఒక కాన్స్టిట్యూషన్లో ఒక రూల్స్ కింద పెట్టారు. సో దానివల్ల ఏంటంటే అలాంటి బాధలు వేరే వాళ్ళు అనుభవించకూడదని ఆయన అభిప్రాయం అనమాట. ఆయన లాయర్ కూడా పనిచేశారు. అలా లాయర్ పనిచేసినందుకే కాన్స్టిట్యూషన్స్లో రూల్స్ అండ్ అమెండ్మెంట్స్ చాలా బాగా రాశారనమాట. అండ్ కాన్స్టిట్యూషన్ రాయడానికి చెప్పే కదా మీకు దాదాపు అంటే 1947 నుంచి 1949 November 26 వరకు అయితే పట్టింది. దాదాపు 2 years పట్టింది. అమల్లోకి రావడం మాత్రం 1950 January 26కి అయితే అమల్లోకి వచ్చింది. అందుకనే బిఆర్ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ రూపకర్త అని చెప్పుకోవచ్చు అనమాట ఆయన్ని. ఆయన రూల్స్ కావచ్చు, దాంట్లో ఉన్న హ్యూమన్ రైట్స్ కావచ్చు, సివిల్ రైట్స్ కావచ్చు, కన్జ్యూమర్ రైట్స్ కావచ్చు, అట్లా దానికి విడివిడిగా ఐపీసీ సెక్షన్స్ కావచ్చు, పోలీస్ సెక్షన్స్, కోర్ట్ రూల్స్ కావచ్చు, ఇట్లా రకరకాల కాన్స్టిట్యూషన్స్లో అమెండ్మెంట్స్ రూల్స్ చాలా చక్కగా రాశారనమాట. ఒక లాయర్కి తెలిసింది కోర్ట్స్ గురించి, పోలీస్ స్టేషన్ గురించి. సో దాని గురించి కూడా తక్కువగా చెప్పారు. అండ్ బ్యాక్వర్డ్ క్లాస్కి ఎలా డెవలప్మెంట్ ఇవ్వాలి, ఎలా చదువుకోవాలి, అందరూ ఎలా ఉండాలి, 18 years పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, బరువు పనులు చేయకూడదు అని చెప్పి దాంట్లోనే రాశారనమాట. దాన్ని రైట్స్ కిందకి వస్తారు, హ్యూమన్ రైట్స్ కిందకి వస్తుంది అలా అనమాట. సో ఇలాంటి ఎన్నో చేశారు. సో జోహార్ సార్, అమర్ హై, సెల్యూట్, జై హింద్. అండ్ ఈయన చేసిన భారతదేశానికి సేవలు సందర్భంగా ఈయనకి చాలా వచ్చినాయి అనమాట అవార్డ్స్ కూడా. సో ఇది బిఆర్ అంబేద్కర్ గురించి నేను చెప్పదలుచుకుంది. ఆయన చనిపోయి ఈరోజు 69 years అయిందనమాట. సో 69 years అయినా సరే ఆయన గుర్తుపెట్టుకున్నాము అంటే ఆయన చేసిన మనకి మంచితనం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సెల్యూట్ టు అవర్ నేషనల్ ఫ్లాగ్.